హలో బడ్డీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజైతే మనం వాటర్ మిలన్ తోటి ఐస్ ప్రిపేర్ చేసుకుందాం. అదేనండి పుల్ ఐస్. ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ లేకుండా, ఎలాంటి షుగర్స్ లేకుండా చాలా హెల్దీగా పిల్లలు కూడా, చిన్న పిల్లలు కూడా హ్యాపీగా తినగలిగేలాగా మనం ఐస్ ప్రిపేర్ చేసేద్దాం. చూడండి, ఇలా మంచిగా ఫ్రెష్గా ఉండే వాటర్ మిలన్ తీసుకొని సైడ్ ఉన్న విత్తనాలు మొత్తం తీసేయాలన్నమాట. స్పూన్ని వెనక వైపు నుంచి పట్టి తీసేస్తే కనుక ఈజీగా తీసేయచ్చు. ఇలా 2 సైడ్స్ కూడా రిమూవ్ చేసేసుకుందాం. యాక్చువల్లీ ఇవే సీడ్స్ని పీల్ ఆఫ్ చేసేసి మనకి వైట్ కలర్లో అమ్ముతూ ఉంటారు కదా డ్రైనర్స్ కోసం, అవి మాత్రం మనం చాలా కాస్ట్ పెట్టే కొంటూ ఉంటాము. కానీ ఇవి మాత్రం రిమూవ్ చేస్తాము. యాక్చువల్లీ ఇవి కూడా తినొచ్చు, బట్ ఐస్లో ఏంటి అంటే మనకి ఆ కలర్ డిఫరెన్సెస్ అవి వస్తాయి కదా, దానికోసం మాత్రమే నేను కట్ తీసేస్తున్నాను అనమాట. నార్మల్గా అయితే తినేయచ్చు, ఏం కాదు. ఇందులో కూడా బాగా స్వీట్గా ఉన్న వాటర్ మిలాన్ అయితేనే చాలా బాగుంటుంది. అసలు కొంచెం కూడా షుగర్ యాడ్ చేయం కదా మనము, దానికోసం బాగా స్వీట్గా ఉన్నదే ఎంచుకోవాలి. దట్టు నేను చూసారా ఈ మిడిల్ పార్ట్తోనే చేస్తున్నాను అనమాట. ఈ మిడిల్ పార్ట్తో చేయడం వల్ల ఏ పుచ్చకాయ అయినా సరే మనకి ఈ మధ్యలో ఉన్న పార్ట్ బాగా స్వీట్గా ఉంటుంది కదా, సో దాంతోనే చేస్తున్నాను. చిన్నపిల్లలు చాలామంది ఫ్రూట్ తినడానికి అస్సలు ఇష్టపడరు కదా, అలాంటి పిల్లలకి ఇలాంటి సమ్మర్లో చల్లగా ఇలా ఐస్ ఇస్తే మాత్రం హ్యాపీగా తినేస్తారు. అదే బయట షుగర్స్, ఆర్టిఫిషియల్ కలర్స్, ఇంకా ఏవేవో కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ చాలానే మిక్స్ చేస్తారు. మనం ఇంట్లో ఇలా హ్యాపీగా ప్రిపేర్ చేసి ఇస్తే కనుక హెల్తీగా తింటారు, హ్యాపీగా ఫ్రూట్ తిన్న ఫీల్ కూడా వస్తుందన్నమాట. చూడండి, వైట్ అస్సలు లేకుండా ఓన్లీ రెడ్ పార్ట్ మాత్రమే తీసుకుంటున్నాను ఇక్కడ నేను. ఇలా తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకొని మధ్యలో ఇంకా మనకి కొన్ని సీడ్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ సీడ్స్ కూడా రిమూవ్ చేసేయాలి. చూడండి, చక్కగా కట్ చేసేసుకున్నాం. సీడ్స్ ఏమైనా ఉంటే రిమూవ్ చేసేద్దాం. చూడండి ఎంత క్లియర్గా ఉందో. ఇప్పుడు ఈ వాటర్ మిలన్ మొత్తాన్ని మనం ఒక బ్లెండర్లోకి తీసుకోవాలి. చిన్నపిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారండి. 90s కిడ్స్కి అయితే బాగా ఇష్టం ఉంటుంది కదా ఈ పుల్ ఐస్ అనేది. రకరకాల ఐస్లు కలర్స్ వేసి అది ఇది అని అమ్మేసేవాళ్ళు. ద్రాక్ష ఐస్ అని, ఆరెంజ్ అని, అది ఇది అని తెగ కొనుక్కొని తినేసేవాళ్ళం. చూసారా, మొత్తం బ్లెండర్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఒక 4-5 పుదీనా ఆకులు కొంచెం చక్కగా కడిగేసి అందులోకి యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అండి. సాల్ట్ చూసారు కదా ఎంత క్వాంటిటీ తీసుకున్నానో, పింక్ సాల్ట్ అనమాట. అదే మీరు కనుక వైట్ సాల్ట్ యాడ్ చేస్తే ఇంకా కొంచెం తగ్గించి తీసుకోవాలి. చూడండి, ఇలా బ్లెండ్ చేసుకొని వచ్చేసాను అనమాట. ఇప్పుడు మనము ఐస్ ప్రిపేర్ చేసుకునే పాప్సిల్స్ తీసేసుకుందాం. ఇవి లేకపోతే కనుక మన ఇంట్లో ఉండే టీ గ్లాసుల్లో కూడా చేసుకోవచ్చు. చూడండి, చక్కగా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. గమనించారా, మొత్తం పైన కొంచెం నురగలాగా వచ్చింది కదా వైట్ కలర్లో. ఇది మనకి ఫస్ట్ వేసిన దాంట్లో నురగ అలాగే ఉంచానండి. సెకండ్ టైం వేసే దాంట్లో చూసారా క్లియర్గా కనిపిస్తుంది. అది ఏంటి అంటే కనుక నేను కొంచెం టిష్యూ తోటి రిమూవ్ చేసేస్తాను. ఇది జస్ట్ డిఫరెన్సెస్ చూపించడం కోసమే. దానివల్ల పెద్ద నష్టమేం లేదండి. నేను అసలు స్ట్రైన్ కూడా చేయలేదు కదా, ఈ ఫైబర్ మొత్తం అందులోనే ఉంటుంది. కంప్లీట్ న్యాచురల్ ఫ్రూట్ అంతే, జస్ట్ సింపుల్గా చేసేస్తున్నాము. ఇలా తీసుకున్న దాన్ని మొత్తం మన దగ్గర ఉన్న పాప్సిల్స్లో ఫిల్ చేసేసుకొని క్లోజ్ చేసేసుకుందాం. ఒకవేళ మీ దగ్గర ఇలాంటివి లేకపోతే కనుక టీ గ్లాసులో పెట్టి అల్యూమినియం ఫాయిల్తో క్లోజ్ చేసేయచ్చు. చూడండి, ఒక 3-4 అవర్స్ అంతే. మన వాటర్ ఫ్రిడ్జ్లో పెడితే ఎలా అయితే ఐస్ అవుతుందో ఆ స్టేజ్ అంతే. మనకు ఒక 3-4 అవర్స్ పడితే సరిపోతుంది. చూడండి, తీసేసి కొంచెం వాటర్లో ఈ ఐస్ని అలా డిప్ చేయాలి. చూడండి, చక్కగా మోల్డ్ ఇలా రిమూవ్ అయిపోతుంది కదా. ఒకసారి అలా డిప్ చేసి తీస్తే చాలు. ఇలా అన్ని ఐస్ని డిప్ చేసి తీసేద్దాం. చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉంది కదా, చాలా బాగుంది. చూడండి,
మనం ఆరెంజ్తో చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఐస్ క్రీమ్స్ చేసుకోవచ్చు. ఎలాంటి క్రీమ్ లేదు, షుగర్ లేదు, పాలు లేవు, ఏం లేవు, న్యాచురల్ ఫ్రూట్ అనమాట. ఇలా ప్రిపేర్ చేసి మా ఫ్రెండ్స్ దగ్గరికి, మా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాను. చూడండి, ఫ్రెండ్స్ కూడా ఇంటికి వచ్చున్నారు అనమాట. ఇలా తీసుకెళ్ళగానే అటాక్ అన్నట్టు ఎలా తీసేసుకుంటారో చూడండి. ఎలా ఉంది చెప్పు. వావ్, సూపర్. మస్త్. అదండి సంగతి. అంత ఎమ్మీగా వచ్చింది. చూసారు కదా, మా పున్ను కూడా అంత హ్యాపీగా సూపర్ అని చెప్తున్నాడు. అంత బాగుంటుంది. ఖచ్చితంగా ప్రిపేర్ చేసి మీ పిల్లలకు కూడా ఇచ్చేయండి. ఇంతకీ వీడియో ఎలా అనిపించింది? వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.